హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు ముల్లంగి మటన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను ఈ వీడియోలో చేసినట్టు మీరు ట్రై చేసి చూడండి. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఈ మెంతి కూర ముల్లంగి మటన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఇక్కడ నేను అరకిలో మటన్ తీసుకుని మనకి కావలసిన సైజులో కట్ చేసుకుని తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి ఈ మటన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఉప్పు పసుపు వేసి మటన్ని మ్యారినేట్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 3 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము, అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేయించి తీసుకున్నాను. మీరు ధనియాల పొడైనా తీసుకోవచ్చు. అలాగే కారం 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి ఇలా మనం సన్నగా కట్ చేసుకుని తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసి మసాలాని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇలా మటన్ని మనం ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి మూత పెట్టి టైం ఉంటే ఒక 10-15 నిమిషాలు అలాగే వదిలేయండి. లేదంటే టైం లేకపోతే అప్పుడైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మటన్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట మెంతాకు, ఈ మెంతి కూరని సగం కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి రెడీగా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మటన్ మనం మూత పెట్టి ఉడికించాం కదా, ఇందులో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయింది కదా, ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇమిరిపోయే వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలి. అప్పుడే మటన్ అనేది నీసు వాసన రాకుండా మనం ఈ కర్రీ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మిక్సీ జార్లో మనం తీసుకున్న మసాలాలన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసి మసాలాని రెడీగా పక్కన పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ ఒక 250 గ్రాములు ముల్లంగి తీసుకుని పైన అంతా తొక్కునుంది కదా, అదంతా పీలప్ చేసి మనకి కావలసిన సైజులో ముల్లంగిని కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే పెద్ద టమాటాలు అయితే 2, మీడియం సైజులో ఉన్న టమాటాలు అయితే 4 తీసుకోండి. మనం శుభ్రంగా కడిగి తీసుకున్నాం కదా మెంతి కూర, ఈ మెంతి కూరని చేతిలో వేసుకొని క్రష్ చేసినట్టు క్రష్ చేసి అందులో ఉన్న రసం అంతా తీసి పక్కన పడేయాలి. అప్పుడే మనకు ఈ మెంతి కూర మనం మటన్లో వేసామంటే చేదనేది లేకుండా మటన్ కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మెంతి కూర వేసి. చూడండి, మటన్లో ఇలా వాటర్ అంతా ఇమిరిపోయే వరకు మటన్ని చక్కగా కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు చక్కగా మటన్ని వేయించుకోండి. చాలా బాగుంటుంది. తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలో అంటే మటన్ ముక్కలు మునిగేటన్ని నీళ్లు వేసి అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మసాలా మనం గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని కూడా ఇందులో వేసుకొని కుక్కర్లో ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. అలాగే మళ్ళీ మనం ఎప్పుడు నాన్ వెజ్ వంటలు చేసినా కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ మటన్ ముక్కలన్నీ కలిసిపోయేలాగా చక్కగా మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి మటన్ని చక్కగా ఉడికించుకోవాలి. నేనైతే మటన్ చిన్న పీసెస్లా కట్ చేశాను కాబట్టి ఒక 3 విజిల్స్ పెట్టాను, తొందరగా ఉడికిపోయింది. ఒకవేళ మీరు ఉడకలేదు అనిపిస్తే 4 విజిల్స్ అయినా పెట్టుకోండి. మనం మటన్ని కట్ చేసుకునే దాన్ని బట్టి మటన్ తొందరగా ఉడికిపోతుందండి. చిన్న పీసులు కట్ చేసామంటే తొందరగా ఉడికిపోతుంది. లేదంటే కొంచెం విజిల్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవాలి. నేను చిన్న ముక్కలు కట్ చేశాను కాబట్టి నాకైతే ఇక్కడ 3 లేదా 4 విజిల్స్కే ఉడికిపోయింది. ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి
మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముల్లంగి, ఆ ముల్లంగి కూడా వేసి ఒకసారి ఈ మటన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మెంతి కూరని చేతిలో పట్టుకొని క్రష్ చేసినట్టు క్రష్ చేసి రసం అంతా తీసి తర్వాత ఈ మెంతి కూరని కాడలతో సహా వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం పైన అంటే కొంచెం కలిపి ఎక్కువ కలపకూడదండి. మనం కొత్తిమీర వేసినట్టు అలాగే ఈ మెంతి కూరని కూడా వేసి అలా లైట్గా కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత చూడండి, ముల్లంగి మటన్ మెంతి కూర కర్రీ చాలా చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా ఇడ్లీ దోశ వంటి వాటిలో బిర్యానీలోకైనా సరే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గ్రేవీ కొంచెం మీకు పలుచగా అనిపించింది అంటే అప్పుడు ధనియాల పొడిని ఇంకొక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఈ మటన్ కర్రీని ఉడికించామంటే చక్కగా గ్రేవీ చిక్కబడుతుంది. లేదు మనకు కొంచెం జారుగా కావాలంటే ఇలానే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ మెంతి కూర ముల్లంగి మటన్ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.